నడిగూడెం మండలం కాగితా రామచంద్రపురం వద్ద సాగర్ ఎడమ కాలువను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి, జిల్లా కలెక్టర్ తేజస్ నందన్లాల్, జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, సహాయక చర్యలను ముమ్మరం చేయాలన్నారు. ముఖ్యమంత్రితో చర్చించి వరద నష్టం పరిహారం ప్రకటిస్తామన్నారు. ఆయన దురదృష్టవశాత్తు రాష్ట్రంలోనే అతి భారీ వర్షం హుజూర్ నగర్, కోదాడ ప్రాంతంలో పడడం జరిగింది. ఇద్దరి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అదేవిధంగా అనేక ఇళ్లల్లో నీళ్లు రావడం జరిగింది. మరి అన్నిటికీ తగిన రిలీఫ్ చర్యలు ఇప్పుడు తీసుకుంటున్నాం. ఇక్కడ నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ పై పాలేరు నుంచి బ్యాక్ వాటర్ పెరిగి ఈ నీళ్లు నాళ్ళు ఎక్కువై బ్యాంక్లో ఓవర్ఫ్లో అయి బ్యాంక్ మెత్తబడి ఇక్కడ లెఫ్ట్ కెనాల్ తెగడం జరిగింది. ఒక 300 ఎకరాల పొలాలపై కూడా నీళ్లు పోయినాయి. అదృష్టవశాత్తు ఊర్లోకి నీళ్లు పోలేదు. ఈ 300 ఎకరాలు పంట కోల్పోయిన రైతులకి తగిన విధంగా నష్టపరిహారం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా ఈ కాలువ, ఈ బ్రీచ్ క్లోజ్ చేయడానికి వాటర్ ఇంకొద్ది దక్కిన తర్వాత ఇంకో రోజు తర్వాత పనులు మొదలుపెట్టి వారం రోజుల లోపల ఈ బ్రీచ్ క్లోజ్ చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. మరి ప్రభుత్వ పరి నుంచి ఏమేమి చర్యలు తీసుకోవాలో అన్నీ తీసుకుంటున్నాం. తప్పనిసరిగా నష్టపోయిన వాళ్ళకి క్యాబినెట్లో పెట్టి చర్చ